Very good morning. Welcome to BRK, the first edition. This is Vijaya. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏపీకి సంబంధించి ఆటో డ్రైవర్లకు దసరా కానుక చూసుకున్నట్టయితే నిన్న మొత్తం అసలు ఇదే చూసాము. ఎక్కడ చూసినా కానీ బ్రేకింగ్ న్యూస్. వారి ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తాం. పండుగ కానుకగా ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గిస్తున్నారు. పేద మధ్యతరగతికి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యం. సూపర్ 6 సాధ్యం కాదని హేళన చేశారు. అన్నిటినీ అమలు చేశాం. పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టిన వైకాపా. సూపర్ 6 సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి వార్త చూస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా సీఎం చంద్రబాబు నిన్న జరిగిన సభలో మాట్లాడారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు దసరా కానుక అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం మనం. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే సూపర్ 6 సూపర్ హిట్ జెండాలను పట్టుకొని వేదికపై నడుస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. రైట్, ఆటో మిత్ర పథకం కింద దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దసరాకు జీఎస్టీ సంస్కరణ ద్వారా పన్నులు తగ్గించి పేద మధ్యతరగతి వర్గాలకు వస్తువులను అందుబాటులోకి తెస్తుందని వివరించారు. ప్రజల ఇంటి ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు తమ్ముళ్ల స్పీడు, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం కలిస్తే మనకు ఎదురు లేదు అంటూ కూడా ఒక వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించి మన గెస్ట్ని కూడా ఇన్వైట్ చేద్దాం. రైట్, చూసుకున్నట్టయితే సార్ గుడ్ మార్నింగ్ సార్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనాలిసిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చూసుకున్నట్టయితే ప్రధానంగా ఒక వార్త చూసినాం సార్. సార్, ఏపీకి సంబంధించి నిన్న నుంచి కూడా ఈ వార్త చూస్తున్నాం సార్. ఆటో డ్రైవర్లకు దసరా కానుక. ఆటో డ్రైవర్లను ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో కూడా దీనికి సంబంధించి 15,000 రూపాయలు జమ చేస్తున్నట్టు కూడా ఒక ముఖ్యమైన వార్త, పెద్ద హెడ్లైన్ అయితే ఇచ్చారు సార్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్? అసలు అంటే దీన్ని ఏ విధంగా హర్షించదగ్గ విషయమే ఆటో డ్రైవర్లు కూడా. సో దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది చంద్రబాబు ప్రభుత్వం? విజయ, మీకు అట్లాగే బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ప్రస్తుతం కదమ్మా, నేను చెన్నైలో ఉన్నాను, ట్రైన్ జైల్లో ఉన్నాను, దయచేసి కొంచెం అసౌకర్యాన్ని మన్నించాలి. ఇక్కడ నిన్న అనంతపురం సభ పూర్తిగా సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధానంగా చాలా హామీలు మేము నెరవేర్చామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలు చెప్పారు. మాధవ్ గారు కూడా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు పాల్గొన్నారు. ఇందులో 2 విషయాలు గమనించాలి. గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. ఈ 2 నిజమే కదా. సూపర్ 6 పూర్తిగా అమలు అయింది అని వీళ్ళు అంటున్నారు, అమలు కాలేదనేమో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఈ 2 నిజమే అంటున్నారు. పూర్తిగా అమలు కాలేదు. గట్టి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అట్లా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు అన్నది ఆటో డ్రైవర్ల విషయంలో కూడా ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం అవుతుంది, ఆటోలు గిరాకీ పోతుంది అనే ఉద్దేశంగా ఆ ప్రయత్నం చేశారు. దాన్ని దసరా కానుక ఇస్తా అన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం 6 గ్యారెంటీలు, 66 హామీలు ఉన్నాయి. 6 గ్యారెంటీల్లో 1-2 లేవు. దాంతో పాటు ఏమైతుందంటే వీటిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ సభ జరగకముందే ఆల్రెడీ విమర్శలు మొదలుపెట్టారు. కొన్ని చెప్పారు, 1,500 రూపాయలు చొప్పున మహిళలకు ఇస్తా, 2,500 రూపాయలు చొప్పున మహిళలకు ఇస్తా అన్నారు. అదేమైంది అని దాని ప్రకారం 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు కాలేదు. యాక్చువల్ గా ఎట్లా ఉంటదంటే అమలు అయిందని అధికార పార్టీ చెప్తుంది, అమలు కాలేదని ప్రతిపక్ష పార్టీ. ఈ 2 నిజాలే అంటున్నారు. కనుక సమస్య ఏంటంటే అలవిగాని హామీలు ఇచ్చారు, బడ్జెట్ సరిపోవడం లేదు, ఉన్న బడ్జెట్ అంతా అనుచిత ఉచితాలకే పోతుంది. దీనివల్ల వస్తున్న సమస్య ఇది. వీళ్ళేమో నెగ్గినాం అనుకుంటారు, చాలా వరకు అమలు చేసినామంటున్నారు. కనుక 2 నిజమే. అనంతపురం సభ చాలా పెద్ద మన అట్టహాసంగా జరిగింది. ఒకటి, ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వడం అనేది మనలో ఒక భారమే. అయితే మరి ఎట్లా గుర్తిస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడైతే మొదలు పెడతామన్నారు. పిల్లలకి పండగ కావాలి, కానీ ఏదైనా సరే పూర్తిగా హామీలు కాకుండానే విజయోత్సవ సభ నిర్వహించారు అనేదేమో ప్రతిపక్షాలు వాదిస్తున్నారు. మొత్తం అమలు అయిపోయిందని వీళ్ళు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.
ఓకే, రైట్ సార్. ఇంకొక ప్రధాన వార్త ఉంది, చూద్దాం సార్. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం 1970 తర్వాత కేవలం 20 ఉదాంతాల్లోనే బిల్లుల ఆమోదంలో జప్యం జరిగిందని వెల్లడి చేశారు సార్. దీనికి సంబంధించి రాష్ట్ర జాబితాల్లోని అంశాలపై అధికారం, వాటి మీద చేసిన బిల్లులపై గవర్నర్ విచక్షణ అధికారం చెల్లదు. బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసము పంపకూడదు. రాజ్యాంగ ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వ వాదన. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్ అసలు? హవాయి గారి వ్యాఖ్యలతో పూర్తి ఏకీభవిస్తున్నాను. మనం చాలా మంచి, ఎందుకంటే అందరికీ మన రాజ్యాంగమే శిరోధార్యం. ఎట్లా అంటే భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, లేకుంటే మన బైబిల్ కానీ, ఇవి ఎవరి మత గ్రంథాలు మాత్రమే. కానీ మన రాజ్యాంగం అందరికీ శిరోధార్యం. తప్పనిసరి వారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాడు. ఇప్పటికి కూడా నిలిచి గెలుస్తుంది రాజ్యాంగం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఇవాళ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలు కొంత ధ్వంసమైనా కానీ ఇవాళ అంతిమంగా మన రాజ్యాంగమే భారతదేశాన్ని రక్షిస్తున్నది. రాజకీయ పార్టీలను కొంత నియంత్రిస్తున్నది. లేకపోతే రాజకీయ పార్టీలు ఇంకా అధ్వానంగా ప్రవర్తించేవారు. అట్లాగే మిగతా వ్యవస్థలు కూడా. రాజ్యాంగం అనేది స్పష్టంగా మనం రాసుకున్నాడు. చాలా సమస్యలు మనం అడ్రస్ చేసిన కొన్ని ఊహించలేదు. ఉదాహరణకు చెప్పాలంటే మనకు స్పీకర్ల అధికారం, ఏది బిల్లులు మన ఏదైనా అనర్హత అధికారం కానీ, గవర్నర్లు రాష్ట్రపతులు బిల్లులు ఆమోదించడంలో ఉన్న ఒక వెసులుబాటు ఏదైతుందో కొన్నిటిని వాళ్ళు అధిగమిస్తున్నారు. కొన్ని రాజ్యాంగ వ్యవస్థలు నిజంగానే తప్పుదారి పడుతున్నాయి. కానీ వాటి సరిచేసే వ్యవస్థ ఉంటుంది కదా. మన భారతదేశంలో 3 వ్యవస్థలు ఉన్నాయి. 4వది మనం మాట్లాడుకున్న ప్రెస్ మీడియా. మొట్టమొదటిది మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం అయితే చట్టసభలు, తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, 3వదేమో న్యాయ వ్యవస్థ. ఇప్పటికి కూడా న్యాయ వ్యవస్థ పట్ల భయం ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి, కాదని లేవు. కానీ కనుకు శుక్లం వచ్చిందని కన్నది వీకేసుకోలేం కదా, పొడి చేసుకోలేం కదా. కనుక అన్ని వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి, అన్ని వ్యవస్థల్లో మంచి కూడా ఉన్నాయి. కనుక రాజ్యాంగం ఇవన్నింటిని అట్రాక్ట్ చేస్తూ మంచి చెడ్డ ఇప్పటి వరకు 75 ఏళ్ల రాజ్యాంగం మనకు ఇచ్చిందో అది విలువైంది. దాని ప్రకారం పోతున్నాం. ఏదో ఒక వ్యవస్థ తప్పు చేస్తే ఇంకో వ్యవస్థ సరి చేసే ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణ కార్య వ్యవస్థ తప్పు చేస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. రాజ్యాంగాన్ని ఎప్పుడైనా రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగానికి భంగకరంగా వ్యవహరించినప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటున్నా చూస్తున్నాం కదా. కనుక గవాయి గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. రైట్ సార్. ఇంకొక ప్రధాన వార్త చూద్దాం సార్. సాదా బైనామాలకు మోక్షం, క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. భూభారతి చట్టంలో ఇప్పటికే ప్రత్యేక సెక్షన్ 9.80 లక్షల దరఖాస్తులకు దక్కనున్న హక్కులు. అయితే ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా లాస్ట్ ప్రభుత్వం ధరణి అంటూ కూడా ఒక పేరు పెట్టింది సార్. దీనికి సంబంధించి ఇప్పుడు భూభారతి అని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పేరు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రతిసారి కూడా ఏదో మార్పులు చేర్పులు అంటూ ఇది రెవెన్యూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడంతో పాటు రైతులను కూడా కన్ఫ్యూజ్ అని చెప్పొచ్చు. దీనిపై అసలు మీ విశ్లేషణ ఏంటి సార్? రామ్మోహన్ రావు గారు. రైట్, మనం చూసుకున్నట్టయితే తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది నవంబర్ 10 వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. భూభారతి చట్టం సెక్షన్ 6లోని సబ్ సెక్షన్ 1 కింద సాదా బైనామా పత్రాలను క్రమబద్ధీకరించినట్లు పేర్కొంది. అదేవిధంగా 2024 జూన్ 2కి ముందు భూమి తమ సాగులోనే ఉన్నట్లు సాదా బైనామా పత్రం కలిగిన పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా దరఖాస్తు చేసుకున్న చిన్న సన్నకారు రైతుల క్రమబద్ధీకరణకు అర్హులను వివరించింది. కనీసం 12 ఏళ్లకు పైగా భూమిని ఆధీనంలో ఉంచుకున్న వారి దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. దీని ప్రకారం రాష్ట్రంలో 9.80 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. గత చట్టంలో న్యాయ వివాదం రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర చోట్ల 2014 జూన్ 2వ తేదీకి ముందు జరిగిన సాదా బైనామాలకు 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 2020లో మరోమారు దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. దీనికి సంబంధించి భూభారతి చట్టంలో ఇప్పుడు ఒక ప్రత్యేక సెక్షన్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే 12 సంవత్సరాల నుంచి
నవంబర్ 10 వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని అయితే భూభారతి చట్టం అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. రైట్, ఇంకో వార్త చూద్దాము దీనికి సంబంధించి. గాంధీ సరోవర్కు రక్షణ శాఖ భూములు ఇవ్వండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి చేశారు. దీనికి సంబంధించి ఈసీ మూసీ నదుల సంగమ స్థలిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర ప్రాజెక్టును అడ్డుకున్న రక్షణ భూములు ఇవ్వాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సమన్వయం వివిధ కేంద్ర మంత్రులను కలిసేందుకు 2 రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన బుధవారం ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. మూసీ ఈసీ నదుల సంగమ స్థలిలో కూడా దీనికి సంబంధించి ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్కు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ భేటీలో కూడా చూడొచ్చు. సీతారామ ఎత్తిపోతల సీతమ్మ సాగర్లు పెట్టుబడి అనుమతి ఇవ్వండి అంటూ కూడా కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారో చూడాలి. రామ్మోహన్ రావు గారు, ఇది చూస్తున్నాం కదా, సాదా బైనామాలకు మోక్షం అంటూ కూడా క్రమబద్ధీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. భూభారతి చట్టంలో కూడా ఇప్పటికే ప్రత్యేక సెక్షన్ అంటూ కూడా ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక భూభారతి చట్టంలో ఒక ప్రత్యేక సెక్షన్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. రామ్మోహన్ రావు గారు, దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి అసలు? ఓకే, రైట్, గెస్ట్ బిజీగా ఉన్నారు, సో దానికి సంబంధించి చూద్దాం మనం. రైట్, ఇక్కడ ఇప్పుడు వచ్చేది బతుకమ్మ పండుగ కాబట్టి 10,000 మందితో బతుకమ్మ. ఇది ప్రపంచ రికార్డు లక్ష్యంగా 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు సన్నాహాలు. రైట్, చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆడపడుచులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసినట్టు కూడా ఒక వార్త చూసినాం. బతుకమ్మ పండుగ 10,000 మంది ఆడపడుచులతో నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు జిహెచ్ఎంసీ సిద్ధమైంది. 2016లో గిన్నిస్ బుక్లో స్థానం కోసం బల్జియా అధికారులు విఫలయత్నం చేశారు. భారీ వర్షం కారణంగా అప్పుడు చేసిన ఏర్పాట్లు ఫలితమైతే ఇవ్వలేదు. ఈసారి పగడ్బందీ ఏర్పాట్లతో రంగంలోకి దిగుతామని జిహెచ్ఎంసీ ధీమా వ్యక్తం చేసింది. కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ ఎస్ పంకజ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకొక ప్రధాన వార్త చూద్దాం. ఏపీకి సంబంధించి ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక న్యూస్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనవద్దు, మేమొస్తే వాటిని రద్దు చేస్తాం. జగన్ విధ్వంసకర హెచ్చరికలు. చంద్రబాబు పవన్ అచ్చెన్న బావిలో దూకి చావాలని కూడా దూషణలు చేశారు. దీనికి సంబంధించి చూడొచ్చు, ఎవరికి కూడా టెండర్లు ఇవ్వద్దన్నట్టు కూడా జగన్ ఇక్కడ మాట్లాడినట్టు తెలిసింది. అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడిపై బావిలో దూకి చావాలని కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వార్తకి వెళ్దాం. ఆందోళన వద్దు, ఏపీ వాసులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం. నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా. అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీజీఎస్ సెంటర్లోనే రెండు గంటలకోసారి వారందరి క్షేమ సమాచారం వాకాబు. నేటి మధ్యాహ్నం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభం. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారితో వీడియో కాల్లో మాట్లాడుతున్న మంత్రి లోకేష్, పక్కన హోంమంత్రి అనిత. మనం ఇక్కడ పిక్లో చూసినట్టయితే వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని సురక్షితంగా తీసుకొస్తామన్నట్టు కూడా ఒక భరోసా ఇస్తూ వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీలా కర్కి. రామ్మోహన్ రావు గారు, ఆందోళన వద్దు, ఈ పేపర్లో చూసుకున్నట్టయితే ఏపీ వాసులకు మన లోకేష్ గారు ఒక భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. నేపాల్లో చిక్కుకున్న చాలామంది బాధితులకు కూడా ఒక భరోసానిస్తూ వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? చాలా మంచిది, ఎందుకంటే లోకేష్ యొక్క బాధ్యత గల మంత్రి. అట్లాగే మనకు నిన్న అనంతపురం సభను కూడా విడిచిపెట్టి అక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు అడ్రస్ చేసి కూర్చున్నారు. నేపాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే మన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కనుక 2 తెలుగు రాష్ట్రాలు ఈ ప్రయత్నం చేస్తున్నాయి, మంచిది అంటున్నాను. ఎందుకంటే ఇవాళ మంత్రుల బాధ్యత అదే కదా, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అదే కదా. వాళ్ళ భరోసా కల్పించడం, వాళ్ళు అక్కడికి తీసుకురావడం.
మంచి పనే ఇది. ముఖ్యంగా ఈ పండుగ సంబరాన్ని కూడా విడిచిపెట్టుకుని అనంతపురంలో సభను విడిచిపెట్టుకుని చేయడం మంచి యువ నాయకుడికి మంచి లక్షణమే అని అంటున్నాను. ప్రజల సమస్యలు ముఖ్యం కదా, విజయోత్సవాలు జరుగుతుంటాయి. తండ్రి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి అట్లాగే మనకు పవన్ కళ్యాణ్ ఉన్నారు కనుక వాళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశంతో చేశారు. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఇప్పటికే ప్రకటించినాయి. దానిలో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. దాంతో పాటు వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉంటే ప్రభుత్వం కూడా అంటే మన భారతదేశ ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, అట్లాగే పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ కానీ ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పటికే వాళ్ళు జంజడ్ ఉద్యమకారులు కానీ లేకపోతే ఇతర సంఘ విద్రోహ శక్తులు కానీ ఎవరైనా మళ్ళీ మన దేశంలో ప్రవేశిస్తే బాగుండదని చెప్పి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ ప్రధాని చూసుకుంటారు. అట్లాగే రాష్ట్రాలు కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను అక్కడి నుంచి రక్షించడం ఎట్లా అనే దాని మీదే ప్రయత్నం చేస్తున్నారు. మంచి పరిణామం. రైట్, ఇంకొక వార్త చూద్దాం సార్. ఫ్యూచర్ సిటీ టు అమరావతి 211 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్పై అలైన్మెంట్ దాదాపు ఖరారు. దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీకి దగ్గరలోనే తిప్పారెడ్డిపల్లి వద్ద కుడివైపు నుంచి రోడ్డు ప్రారంభం. అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు రోడ్డు మొత్తం 297 కిలోమీటర్లు. 2 కొత్త వంతెనలు. ప్రస్తుతం బెజవాడ మార్గంలో పోల్చితే 57 కిలోమీటర్లు తక్కువ. ఉమ్మడి మహబూబ్ నగర్లో అసలు అమరావతి ఎంతవరకు డెవలప్ అయింది సార్? ఇప్పటి వరకు అసలు అవుతుందంటారు? విజయ మనకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే ఈ ఎక్స్ప్రెస్ హైవే గురించి ప్రస్తావించారు. ఇది తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని, ఎప్పుడో చేయాల్సిన పని. తెలంగాణకు పోర్టు సముద్రం లేదు కనుక డ్రై పోర్టు కావాలి. డ్రై పోర్టుతో పాటు బందరు ఎయిర్పోర్ట్ వరకు, మచిలీపట్నం వరకు, బందర్ పోర్టు వరకు ఈ రహదారి ఉండాలని ప్రయత్నం చేశారు. ఆనాడు విభజన చట్టంలో పెట్టారు. అది ఇప్పటికి 11 ఏళ్ళు అయింది, అమలు లేదు, ఏం లేదు. అన్ని కూడా ఇల్లు అలుకుతున్నారు, పండుగ చేయడం లేదు. ఇదంతా ఎందుకు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మనకు రాజీవ్ రహదారి విస్తరణ, అట్లాగే నేషనల్ హైవే నెంబర్ 44 విస్తరణ కోసం రక్షణ శాఖ భూములు వచ్చేసినాయి అని చెప్పారు. మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? వెళ్ళి గడ్కరీని కలిసి అయ్యా మాకు భూములు అప్పచెప్పండి అంటున్నారు. ఎప్పుడో ఏనాడో మార్క్ చేసిన భూములు ఇప్పటికి కూడా 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ అప్పచెప్పట్లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేసింది. 2017లో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి కోమడిబండ దగ్గర మిషన్ భగీరథ ప్రారంభిస్తూ ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆయన ఓ రకంగా చెప్పారంటే మన పచ్చజెండా ఊపారు. కానీ ఏమైంది? 11 ఏళ్ళు అవుతుంది. కనీసం అంటే 2017 అనుకుంటే కూడా 8 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అతిగతి లేదు కదా. ఇంకా అలైన్మెంట్లు, ఖరార్లు, టీపీఆర్లు దగ్గరనే ఉన్నాం కదా. దక్షిణ దానికి అసలు కనీసం ఒక ముక్క కూడా లేదు. ఉత్తర రింగ్ రోడ్ కన్నా నార్త్ రింగ్ రోడ్ కైనా కనీసం ఓ నెంబర్ ఇచ్చారు, రహదారి నెంబర్ ఇచ్చారు. జాతీయ రహదారి నెంబర్ ఇచ్చి కూడా 8 ఏళ్ళు అయిపోతుంది. అందుకని ఇవన్నీ కూడా మనం ఇంకో 10 ఏళ్ళకి అవుతుందా అని మనకు చిన్నప్పుడు ఒక సామెత చదువుకునే వాళ్ళం, మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అని. అదే జరుగుతుంది. అంటే మంచిదే, ఆలోచన మంచిది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధాని కలుపుకుంటూ బందరు పోర్టు దాకా పోవడం మంచిదే కాదని అన్నారు. కానీ ఎప్పుడు అనే సమస్య వస్తుంది కదా. ఇదైతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేయాలి కనుక అలైన్మెంట్ అసలు మొదట్లో ఉన్నది డిపిఆర్ పూర్తి చేయాలి. ఫ్యూచర్ సిటీ నుంచి అంటే మరి విమానాశ్రయానికి అనుసంధానం చేస్తారా తెలియాలి. ఆ ఉద్దేశం అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అనుసంధానం చేయడం మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఎట్లా అవుటర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీ ద్వారా ఎట్లా ఒక రోడ్డు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. 200 ఫీట్ల రోడ్డు ప్లాన్ చేస్తున్నారు. దాని నుంచి కనుక చేస్తే మంచిది అంటున్నాను, నేను కాదంటలేదు. ఇప్పటికే హైవేను ఇప్పుడు 4 లైన్ల విజయవాడ హైవేను 6 లైన్లు విస్తరించమని ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 సార్లు పోయించారు ఢిల్లీకి. ఏమైంది? కనీసం చౌటుప్పల్ దాటేదాకానన్నా కనీసం 6 లైన్ల రోడ్ కాలే కదా ఇప్పటికైతే. అందుకని ఇవన్నీ కూడా ముందు అనుకుంటే మంచిదే, అయితే మంచిదే. కానీ ఇట్లా జాప్యం చేసుకుంటూ దశాబ్దాల తరబడి అశ్రద్ధ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఆలోచన మంచిది, దానికి తగ్గట్టుగా అడుగులు పడాలి, వెంట అడుగులు పడాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆచరణ పక్కన ఉండిపోయి వాడు ఏదో అందరికి 10 మందికి చెప్పడానికి మాత్రమే మనకు వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. ఇదైతే మంచి ఆలోచనే కాదు, విభజన చట్టంలో ఉంది కనుక హక్కు కూడా మనకు అంటున్నాను నేను. రైట్, ఇక్కడ ఇంకొక వార్త చూద్దాం సార్. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్టు కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాణిజ్య చర్చలపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులపై మోదీ సానుకూల స్పందన. భారత్ అమెరికా సహజ భాగస్వాములను కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సుంకాలకు సంబంధించి
సన్నిహితులే స్నేహితులే అన్నట్టు చెప్తూ కూడా ఎప్పటికప్పుడు మన భారత్పై ట్రంప్ సుంకాలు విధిస్తూనే ఉన్నారు సార్. దీనికి సంబంధించి మీ విశ్లేషణ. అనుభవానికి వస్తే తత్వం పడుద్దమ్మా. అదే జరిగింది. ట్రంప్కి అనుభవం వచ్చింది, తత్వం బోధపడ్డది. ఎందుకంటే మనకు ఆర్ఐసి రష్యా, ఇండియా, చైనా కలవడం, మన షాంఘై సదస్సు జరగడం, వీటన్నిటి వల్ల ఏమైందంటే అనుభవానికి వచ్చింది. అంటే నష్టం ఏం జరుగుతుందో తెలుస్తున్నది. అందుకనే మొన్నటికి మొన్న ప్లేట్ ఫిరాయించారు. ట్రంప్ మాటలకు అర్థాలే వేరే ఉంటాయి. నిజంగా చెప్పానంటే ట్రంప్ మాటలకి ఎప్పుడు చెప్తుంటాను కదా జోక్గా, పాల్ మాటలకి ఏం తేడా లేదు. పాలు ఏం మాట్లాడినా చెల్లుతుంది, నష్టం లేదు. ఎందుకంటే మనకైతే నష్టం, నవ్వుకుని ఊరుకుంటాం. కానీ ట్రంప్ మాటలకు అర్థాలు ఉన్నాయి కదా. ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక నమ్మదగ్గ మిత్రుడు కాదు ఎప్పుడు. అమెరికా ఎప్పుడు నమ్మదగ్గ మిత్రురాలు కాదు మనకి ఎప్పుడు కూడా. అదే చైనా ఉంది, మన రష్యా ఉంది అనుకోండి, మొదటి నుంచి నెహ్రూ కాలం నుంచి మొదలుకొని ఇప్పుడు మోడీ వరకు కూడా మన నమ్మదగ్గ మిత్రుడు. శత్రువే కావచ్చు కానీ వాళ్ళ చైనా కూడా నమ్మదగ్గ శత్రువు అంటున్నాం. శత్రువును మనం దూరం పెడతాం. ఇవాళ మనకు దగ్గర రమ్మంటున్నారు, అవసరమైన మన అవసరాలు మనకు, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, కలుస్తున్నాం. కానీ అమెరికా అట్లా కాదు, వాళ్ళ అవసరాలకి వాళ్ళు కలుస్తారు. ఎప్పుడైనా ఈ అధ్యక్షుడు ట్రంప్ కొంచెం దుందుడుకు వ్యక్తి కావచ్చు, కానీ వాళ్ళు ట్రంప్ ఏమో బహిరంగంగా చెప్తున్నారు బయటకు, చాలా బోళాబాళ మనిషి కనుక. మిగతా వాళ్ళు చెప్పలేదు, డిప్లొమాటిక్ గా వ్యవహరించారు. అంతెందుకు జో బైడెన్ కూడా మన పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. సుంకాల పేరు మీద ఇప్పుడు బయట వేస్తున్నారో వాటి విషయాల్లో కానీ వాళ్ళకి అనుభవానికి వచ్చింది. ఇప్పుడు ఎట్లా దీన్ని నష్ట నివారణ చర్యలు ఎట్లా చేసుకోవాలని అనుకుంటున్నారు. నిన్నటిదాకా మాట్లాడిన మాటలు చూసినాం కదా. వారి విదేశాంగ మంత్రి, వాళ్ళ వాణిజ్య మంత్రి, వాళ్ళ సలహాదారు దుర్మార్గంగా మనకు భారత్ నిందించారు కదా. అటు పక్క చైనా కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అమ్మేస్తున్నారు పక్క దేశాలు. మనం అట్లా కాదు, మన రష్యా నుంచి తీసుకునే చమురును మన దేశంలో మనమే వాడుకుంటున్నాం. ఇంకొకరికి పెద్దగా అమ్మేది ఏం లేదు. కనుక ఇవాళ రష్యా నుంచి రెండు దేశాలు మనకు ఏవైతే చమురు కానీ ఆయుధాలు కానీ, ఆయుధాలు కూడా మొదటి నుంచి కాదు కదా, ఇవాళ కాదు కదా. అసలు రష్యా నుంచి మనకు స్నేహం ఎప్పటిది, నెహ్రూ కాలం అప్పటిది. బొకారో ఉక్కు కర్మాగారం, బిలాయ్ ఉక్కు కర్మాగారం, చాలా ఆధునిక దేవాలయమైన ప్రాజెక్టులో కూడా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకున్నాం మనం. అమెరికా అట్లా మనకి ఏమీ ఇయ్యలేదే. అమెరికా మనం ఇంకా సంపదను దోచుకుంటుంది ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రధానమైన ఆలోచన ఏంటంటే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులను మన దగ్గర ప్రవేశపెట్టాలి. పాలు, వ్యవసాయ సంబంధించిన మన పదార్థాలు ఇక్కడికి ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. దానివల్ల మన రైతుల నష్టం జరుగుతుంది. మోడీ గారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కరెక్ట్ కాదు, మోడీ గారే కాదు, దేశం అంతా వ్యతిరేకిస్తుంది. ఒకవేళ అమెరికా పాలన కనుక మనం దిగుమతి చేసుకుంటే మన దగ్గర కనీసం 10 నుంచి 15 రూపాయలు లీటర్ పాల ధర తక్కువ అవుతుంది. మరి మన పాల రైతులకు నష్టంగా ఇవాళ అమూల్ లాంటి అద్భుతమైన సంస్థ మనం నెలకొల్పుకున్నాం. అట్లాగే చాలా రాష్ట్రాల్లో సొంత పాల సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు విజయ డైరీ ఉన్నది మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, అట్లాగే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కానీ చూస్తున్నాం కదా మనం. కనుక ఇవన్నీ కూడా మనకు నష్టపడతాయి. అట్లాగే ఒక్కటి మాత్రం జరుగుతుంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో రొయ్యలు ఏదైతే పండిస్తున్నామో ఆ రొయ్యలు మాత్రం రేపు ఒకవేళ ఇప్పుడు వాళ్ళ సుంకాల విధింపుతో కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఏదైనా నేను ఎకనామిక్ స్టూడెంట్ గా నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, ఇవి వెంటనే నష్టము లాభము వెంటనే తెలియదు. కనీసం 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఎందులో నష్టం ఎందులో లాభం అని తెలుస్తుంది. అప్పటిదాకా వేచి చూద్దాం. కానీ ట్రంప్ మార్పు అనేది సహజంగా ఇప్పుడు తాత్కాలికమని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కొంచెం వారికి ఆ నష్టం జరుగుతుందంటే మళ్ళీ లేస్తారు, సమస్య లేదు. ట్రంప్ మాటను నమ్మడానికి కూడా వీల్లేదమ్మా. ట్రంప్ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదు కనుక నమ్మడానికి వీల్లేదు. ఇప్పటికే దేశంలో లక్షలాది మంది ప్రజలు మాకు ట్రంప్ వద్దు, మిస్ జో బైడెన్ అంటున్నారు. అసలు ఇంకా 3.5 ఏళ్ళు ఇంకా ఆయనతో మనం వేలాల్సింది. జనవరి 20 కదా, ఆయన 9 నెలలు పూర్తి కాలే, ఇంకా 8 నెలలు అయిపోయింది. ఇంకో 3 ఏళ్ల పైగానే ఆయన భరించాల్సింది. మనమే కాదు, దేశ ప్రజలు కూడా భరించాలి, అమెరికా దేశ ప్రజలు కూడా భరించాల్సిందే. కానీ మెల్లమెల్లగా మార్పు వస్తుందా అని చూడాలి. అందరూ సహచరులందరూ వీడిపోతున్నారు. ఎలాన్ మస్క్ పోయిండు, రామస్వామి పోయిండు, చాలా మంది దగ్గర సలహాదారులు కూడా పోతున్నారు. ఆయన దుందుడు చర్యలకు దేశంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ సుంకాల పెంపు అనేది ఆయన ఆలోచించి చేస్తున్నది కాదంటున్నాం. తాను ఎక్కిన కుమ్మని తాను నరుక్కుంటున్నాడు అని చెప్పానంటే. ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా నష్టం జరుగుతుంది. అందుకని వెనుకట గురిజాడ పరగారు ఎన్నడో అన్నారు, పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అన్నారు. అవును, వాణిజ్యాలలో వైరాలు ఉంటాయి, కానీ వైరాలు ఇట్లా పూర్తిగా శత్రుత్వాలుగా మారి దేశాల మధ్య సంబంధాలు చెడిపోయేటట్టు ఉండొద్దు. మనకేం కావాలో మనం తీసుకుంటాం, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తీసుకుంటారు. ఈ రెండు పరస్పర సంప్రదింపులు ఉండాలి. అందుకని ఆర్ఐసి రష్యా, ఇండియా, చైనా కలవడం, అట్లాగే షాంఘై సదస్సు వల్ల కొంచెం జ్ఞానోదయం అయింది అనుకుంటున్నాడు మోడీ గారు, మన ట్రంప్కి.
థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.